అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాయ మాటలతోని ప్రజలను మభ్యపెట్టి అసంబద్ధమైన వాగ్దానాలు, అమలు కాని వాగ్దానాలతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వల్ల ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులు పడుతున్న బాధల మీద గళమెత్తాలని తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు రైతు దీక్ష పేరుతోని దీక్షలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుండి ఈరోజు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ యొక్క రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగా వారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణని దేశంలో అగ్రగామిగా నిలబెట్టాలనే తపనతోని 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణని తీర్చిదిద్దిన నాయకుడు శ్రీ కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 110 రోజుల్లో మొత్తం తెలంగాణ ప్రగతి అనేది కుంటుపట్టడం జరిగింది. తెలంగాణ రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీరుకు ఇబ్బంది ఏర్పడ్డది, తాగునీరుకు ఇబ్బంది ఏర్పడ్డది. పరిపాలన చేతగాక, వారికి నైపుణ్యం లేక, ఆలోచన లేక తెలంగాణ పొలాలన్నీ కూడా ఈరోజు బీళ్లుగా మారే పరిస్థితి ఏర్పడ్డది. ఎక్కడ చూసినా చెరువులు ఒట్టిపోయినాయి, చెరువులు ఎండిపోయి మళ్ళా నోర్లు తెరిచే పరిస్థితికి వచ్చింది. చేపలు మొత్తం మాయమైపోయినాయి, నీళ్లు మాయమైపోయినాయి. ప్రజలు తాగడానికి నీళ్లు లేవు, పశువులు తాగడానికి నీళ్లు లేవు, రైతుల పొలాలకు నీళ్లు లేవు. అంటే 110 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి తెలంగాణ ప్రజల కన్నీళ్లు మిగిల్చినాయి. ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతున్నాయి, మోటార్లు పేలిపోతున్నాయి, ఇన్వర్టర్లు వచ్చాయి, కన్వర్టర్లు వచ్చాయి, జనరేటర్లు నడుస్తున్నాయి, ఊర్లలో మళ్ళా మంచినీళ్ళ ట్యాంకర్లు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాకముందు తెలంగాణ ఏ పరిస్థితుల్లో ఉందో అదే పరిస్థితికి మళ్ళా తెలంగాణ నెట్టి పట్టేసినటువంటి పార్టీ. ఈ తెలంగాణ ప్రజల యొక్క ఉసురు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా రైతులను ఇబ్బంది పెడుతుంది. డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు బంధు ఈరోజు కూడా ఇంకా చాలా మంది రైతు అకౌంట్లో పడలేదు. రైతు బంధు మార్చి రైతు భరోసా పేరుతోని 15,000 రూపాయలు ఎకరాకు రైతుకి ఇస్తామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయడం జరిగింది. 15,000 రూపాయలు పక్కకు పోయండి, కానీ కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 రూపాయలను కూడా ఏలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యంగా ఉంది. అలాగే రైతులకు రావాల్సినటువంటి నీళ్లు కానివ్వండి, లేక రైతులు పండించిన పంటను కానీ కొనే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఎక్కడ చూసినా విద్యుత్ లేని పరిస్థితి, విద్యుత్ అంతరాయం, పవర్ కట్లు. మీకు ఈ మధ్యనే క్షేత్రస్థాయిలో తిరుగుతుంటే అనేక మంది రైతులు ఏడుస్తున్నారు, పంటలు కోల్పోయారు, ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేడు. బీఆర్ఎస్ పార్టీ బాధ్యతగా తీసుకొని తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం నడుం బిగించింది. మేము అనేక ప్రాంతాల్లో తిరిగినప్పుడు రైతులు పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లాల పుస్తల్లో ఉన్నటువంటి వాళ్ళ భార్య పుస్తలమ్మి పెట్టుబడిగా పెట్టినటువంటి రైతులు ఉన్నారు. అనేక మంది గిరిజన బిడ్డలు ఇవాళ తాగునీళ్ళు లేక మళ్ళా అదే ఏర్లలో చెలమలు తీసుకొని మంచినీళ్ళు తాగే పరిస్థితి. మిషన్ భగీరథ నీళ్లకి అంతరాయం ఏర్పడ్డది. ఈ ఖమ్మం జిల్లాకి మంచినీటికి ఆధారమైన పాలేరు చెరువు ఒట్టిపోయింది. అనేక ప్రాంతాల్లో చెరువులు ఎండిపోయాయి, బోర్లు ఎండిపోయాయి, కరెంటు రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గారి పిలుపు మేరకు మేము కూడా రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఎకరాకు మేము 15,000 రూపాయల రైతు బంధు ఇస్తానని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని,
రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము, మీరు డిసెంబర్ 9వ తారీఖులో మీరు తెచ్చుకోండి అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 2 లక్షల గురించి మాట్లాడలేదు. ఇమీడియట్గా 2 లక్షల రూపాయలని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ధర ఇస్తాము వడ్లకని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈరోజు వచ్చి ఏం చెప్తుంది, మాట మార్చి నాలుక మడతేసి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పలేదు, ఎంఎస్పీ రాకపోతే ఆ ఎంఎస్పీ రేటు మేము కట్టిస్తామని చెప్పారు అని చెప్తున్నారు. అంటే అబద్ధాలతోని ప్రభుత్వాన్ని సాగదీస్తుంది. ఇవన్నీ ప్రశ్నించినందుకు రోజొక్కటువంటి ఏదో ఒక ఆరోపణ చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీని ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారో ఇమ్మీడియట్గా రుణమాఫీ రైతు చేసి రైతులకు అందించాలి. పంట నష్టపోయిన రైతులకి ఎకరాకి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం కట్టించాలి. అట్లాగే రైతు బంధు పడని రైతులందరికీ కూడా తక్షణమే రైతు బంధు వేయాలి. 4వ అంశము, మీరేదైతే ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారో వరి పంటకి క్వింటాల్కి 500 మద్దతు ధర ఇస్తామన్నారు, దాన్ని కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.